జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి ఉగాది రాబోతూ ఉంది. మార్చి 30వ తారీఖు మనం ఉగాది పండుగని సంబరాన్ని మనం జరుపుకుంటాము. ఈరోజు ఒక విశేషాంశము ద్వాదశ రాశుల్లో ఒక రాశి అయిన మీనరాశిలో చోటు చేసుకోబోతుంది. అలాగే నవగ్రహాల్లో మేజర్ ప్లానెట్ మనందరి జీవితంలో ముఖ్య భూమికను పోషించే గ్రహరాజు అయిన శనైశ్వరుడు మీనరాశిలోకి సంచారం 30వ తారీఖు నుంచి, అంటే కరెక్ట్గా ఉగాది రోజు నుంచి మొదలవుతుంది. ఈయన మళ్ళీ 2.5 సంవత్సరాల పాటు మీనరాశిలో సంచారం కొనసాగుతుంది. శనైశ్వరుడు మీనరాశిలో సంచారము ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని సూచిస్తుంది? ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇన్నాళ్ళు ఏలినాడు శని అనుభవిస్తున్న రాశుల్లో ఒక రాశి అయిన మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని అయిపోతుంది. ఈ ఉగాది నుంచి ఏలినాడు శని అయిపోతుంది. అలాగే అష్టమ శని అనుభవిస్తున్న కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతుంది. అర్ధాష్టమ శనిని అనుభవిస్తున్న వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోతుంది. చూడండి, ఈసారి ఎంత విశేషాంశం వచ్చిందంటే, మామూలుగానే శనైశ్వరుడు ఒక్కొక్క రాశిలో మారినప్పుడు మనం చాలా ప్రత్యేకంగా చూస్తాము. అందున ఈసారి ఉగాది రోజునే చోటు చేసుకుంది. అంటే ఉగాది రోజు మకర రాశి వాళ్ళు ఏలినాడు శని నుంచి విముక్తి పొందుతున్నారు. కర్కాటక రాశి వాళ్ళు అష్టమ శని నుంచి విముక్తి పొందుతున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ శని నుంచి విముక్తి పొందుతున్నారు. ఇవే లగ్నాలైనా కూడా మీరు విముక్తి పొందుతున్నట్లే. రాశి మరియు లగ్నం ఈ 3 రాశుల్లో వస్తే కనుక మీరు కూడా విముక్తి పొందుతున్నట్లే. అయితే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని డెఫినెట్గా ఏదో ఒక మంచి అయితే చేసే వెళ్తుంది. ఆయన ఎంత మనల్ని కొన్ని లైఫ్ లెసన్స్ ఇచ్చినా సరే మంచి చేసే వెళ్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక మంచి కర్కాటక రాశి వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడమో, పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వడమో, ఇప్పుడు అంటే కర్కాటక మరియు వృశ్చిక రాశి వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక ఈవెంట్ ఇంట్లో అయితే అవుతుందండి. అది ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లేకపోతే కనుక పిల్లలకి సంబంధించిన ఏమైనా శుభకార్యాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఉపనయనాలు కావచ్చు, ఏదైనా సరే ఒక శుభాంశం అయితే ఖచ్చితంగా ఆయన చేసే తీరుతాడు. ఇప్పుడు అది అయిపోయింది, ఆ పీరియడ్ ఈ రాశుల వాళ్ళకి అయిపోయింది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ఇంకా కొనసాగుతుంది, 3వ ఫేజ్లో ఉంటారు. మీనరాశి వాళ్ళకి 2వ ఫేజ్లో ఏలినాడు శని ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉగాది నుంచి, అంటే కరెక్ట్గా మనకి ఈ ఉగాది నుంచి మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని స్టార్ట్ అవుతుంది. అలాగే అష్టమ శని సింహరాశి వాళ్ళకి మొదలవుతుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని ధనుర్రాశి వాళ్ళకి మొదలవుతుంది. ఇప్పుడు ఏలినాడు శనిలో ఈ ఉగాది నుంచి ఉండేవాళ్ళు ఎవరెవరంటే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు మరియు మేషరాశి వాళ్ళు. ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాడు శని జరుగుతుంది. అష్టమ శని సింహరాశి వాళ్ళకి జరుగుతుంది. అర్ధాష్టమ శని ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి జరుగుతుంది. మీరు ఈ రాశుల్లో పుట్టినా లేదా ఈ లగ్నాల్లో పుట్టినా సరే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉంటుంది. అసలు శనైశ్వరుడు మీనరాశిలోకి రాక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మోస్ట్ బెనిఫిటెడ్ రాశి మనం మీనరాశిలోకి శనైశ్వరుడు అడుగు పెడుతున్నాడంటే 2.5 సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటారు. 2.5 సంవత్సరాల పాటు మీనరాశిలో శనైశ్వరుడు సంచారము మోస్ట్ బెనిఫిటెడ్ రాశులు వచ్చేసేసి అందులో ఒకటి వృషభ రాశి. మీరు వృషభ లగ్నంలో పుట్టిన శనైశ్వరుడు ముందే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. అందులో ఆయన ఇప్పుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. అలాగే తులారాశి వాళ్ళకి షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీ వృషభ తులారాశుల వాళ్ళకి శనైశ్వరుడు రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఇప్పుడు చాలా కంఫర్టబుల్ ప్లేసులో ఉన్నారు. అంటే 3, 6, 11 ఉపచయ స్థానాల్లో ఎప్పుడైనా శనైశ్వరుడు కావచ్చు, రాహు భగవానుడు కావచ్చు, కేతువు కావచ్చు, ఇలాగ కొన్ని ప్లానెట్స్ చాలా బాగా వండర్ఫుల్గా వర్కింగ్ ఉంటుంది. అంటే మంచి రిజల్ట్స్ ఇస్తారు. విడివిడి స్థానాల్లో ఉంటే వీళ్ళు కొన్ని స్థానాల్లో అనుకూలం కాదు అని అనుకుంటాం కదా, కానీ ఉపచయ స్థానాల్లో చాలా మంచి అనుకూలం. అలాగే మకర రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి ఆయనే అవుతూ ఉన్నాడు. మీకు మీ రాశి నుంచి ఉపచయ స్థానంలో అంటే 3వ స్థానంలో ఆయన సంచారము. మనం ఓవరాల్గా చూస్తే వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఇది చాలా మంచి ఫేస్. మీనరాశిలో శనైశ్వరుడు ఉండడం అనేది చాలా మంచిది. అంటే మిమ్మల్ని పరిగెత్తిస్తాడు,
ఫలితాలను కూడా ఇస్తాడు. ఇన్నాళ్ళు మీరు పరిగెత్తినా, ఎగిరి దంచినా, ఎగరకుండా దంచినా పెద్ద ఉపయోగం లేకుండా ఉన్నది అలా కాకుండా మీరు మీ వర్క్ చేయండి, నేను ఫలితాన్ని ఇస్తాను. ఎప్పుడు ఫలితాలు మనం ఏం చేయకుండా ఫలితాలను మటుకు శనీశ్వరుడు కూడా అలా కొన్నిసార్లు ఆయన ఇస్తాడు. మన జన్మజాతకంలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. మనకి స్మార్ట్ వర్క్తో మనీ వచ్చేది ఉంటుంది. బట్ ఇప్పుడు మీకేంటంటే కొంచెం ఈజీగా పనులన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదివరకు చాలా కాలం లాగైనవి ఇప్పుడు తొందరగా అయిపోతాయి. ఇదొకటి ఈ 3 రాసుల వాళ్ళకి. మరి మిగతా రాసుల వాళ్ళ సంగతి ఏంటి అంటే మిగతా రాసుల వాళ్ళకి ఈ ఉగాది మొదలుకొని వచ్చే ఉగాది వరకు కర్కాటక రాశి వాళ్ళకి శనీశ్వరుడి సంచారము నవమ స్థానంలో జరుగుతుంది. ఇది చాలా మంచిది. అంటే మనం చంద్రస్థానం నుంచి చంద్రస్థానం చూసుకుంటే ఆ రోజు చంద్రుడు నవమ స్థానంలో ఉంటాడు. మనకి ఉగాది రోజు కరెక్ట్గా చంద్రుడు నవమ స్థానంలో ఉంటున్నాడు. సో నవమ స్థానంలో చంద్రుడు ఉండగా ఏలినాటి శని జరుగుతూ ఉందంటే చాలా మంచిది. అది అంటే మనకి ఒకటి 1 to 9 యాక్సిస్లో పడింది కాబట్టి ఈ సంవత్సరము మీకు చాలా బాగుంటుంది. శనీశ్వరుడు చెడు రిజల్ట్స్ అయితే ఇవ్వడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కూడా పంచమ స్థానంలో జరుగుతుంది. చంద్రభగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ ఇయర్ మీకు కూడా బాగుంటుంది. అంటే ఈ ఇయర్ వరకు నేను చెప్తున్నా, మొత్తం ఏలినాటి శని మొత్తం చెప్పట్లేదు. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి మొత్తం ఏలినాటి శని అంతా సూపర్బ్ వెళ్తుంది. మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి మీ జన్మజాతకం చాలా సపోర్టింగ్ ఉంటే ఇంకా అసలు చూసుకొని అక్కడ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే ఏలినాటి శనితో చాలా సేఫ్ గార్డ్ అవుతారు. అయితే ఈ సంవత్సరం వరకు ఈ ఉగాది మొదలుకొని నెక్స్ట్ ఉగాది వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి నవమ స్థానంలో శని సంచారం అనుకూలం. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అయిన చంద్రభగవానుడు కూడా అక్కడే ఉన్నాడు. 1 to 9 యాక్సెస్ పడింది కాబట్టి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఇది కూడా చాలా మంచి సంచారము. ఇప్పుడు మనము శనీశ్వరుడు ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, దీని నుంచి అసలు ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తున్నాడా, ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు శనీశ్వరుడు అంటే చాలా భయపడుతూ ఉంటారు అందరూ. కానీ మనకి ప్రతి ప్లానెట్ కూడా మన మీద ఏం పగపట్టవు. అసలు వాళ్ళ తత్వం మనం తెలుసుకుంటే కనుక వాళ్ళల్లో ఉన్న బ్యూటిఫుల్ రిజల్ట్స్ని మనం తీసుకోవచ్చు. అంటే ఆ గ్రహ దేవతల్లో ఉన్న ఆశీస్సుల్ని మనం అందుకోవచ్చు. ఇందులో ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ శనీశ్వరుడికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏదన్నా గ్రహం మనకి ఏదన్నా ఇస్తే అది ఒక్కొక్కసారి మన జన్మజాతకము సపోర్ట్ చేస్తే కొంతకాలం వరకు ఉంటుంది. కొంతకాలం తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది, లేదా కొంత కొనసాగవచ్చు. కానీ శనీశ్వరుడు ఎప్పుడైనా ఒకసారి వరాన్ని అనుగ్రహించినా, లేదా ఆయన ఒకవేళ మనకి శిక్షణనిచ్చినా అది చాలా కాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇవ్వడం కూడా నెమ్మదిగా ఇస్తాడు, దీర్ఘకాలికంగా ఇస్తాడు. మీకు ఉదాహరణకి చెప్తే శనీశ్వరుడు ఏదైనా రోగాన్ని ఇచ్చాడంటే అది ఇంకా ఒక పట్టాన తగ్గనివే. అంటే శనీశ్వరుడు ఇచ్చే రోగాలు అంటే ఆయనే రోగాన్ని ఇస్తారని కాదు. ఇప్పుడు షుగర్ ఇలాంటివి అయితే వేరే వేరే గ్రహాలు ఇస్తాయి మనకి. అంటే నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏదైనా ఒక రోగం ఇప్పుడు షుగర్ ఇలాంటివి వస్తే వాటిని మనం కంట్రోల్ చేసుకోవడమే కానివ్వండి, దానికి మనకి తగ్గడం అనేది ఉండదు. జస్ట్ కంట్రోల్లో ఉంచుకోవడం వరకే మన చేతిలో ఉంటుంది. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు. అంటే ఇవి ఇప్పుడు శనీశ్వరుడు ఇస్తాడని కాదు, జస్ట్ అది మనకి వేరే వేరే గ్రహాలు ఇచ్చినా నేను మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇలాగా మనకి ఏదైనా ఒక రోగం వస్తే చాలా కాలం అలా ఉన్నట్టు, ఎవరికైనా రోగం వస్తే ఇలాంటివి వస్తే కనుక చాలా కాలం ఉన్నట్లు, శనీశ్వరుడు ఇచ్చే యోగము అసలు అవయోగమైనా సరే యోగమైనా చాలా ఎక్కువ కాలం ఇస్తాడు. ఆయన ఇవ్వడంలో పీనాస్థానం చూపించడు, అది దండించడంలో అయినా పీనాస్థానం నిష్పక్షపాతంగా నిష్కర్షగా దండించేస్తాడు ఆయన. అలాగే ఆయన వరాలు ఇవ్వాలనుకున్నా సరే చక్కగా ఇస్తాడు ఆయన. అంటే చాలా కాలం మన దగ్గర ఉండిపోతుంది. ఇప్పుడు శనీశ్వరుడు ఎవరికైనా చాట్లో బాగా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి గవర్నమెంట్లో మంచి పొజిషన్, లేదా పాలిటిక్స్లో మంచి పొజిషన్ ఇలాంటివి ఆయన ఇస్తాడు. అది కూడా దీర్ఘకాలికంగా ఏదైనా వ్యవస్థలో ఎవరైనా కొనసాగుతూ ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ వెనక శనీశ్వరుడు బ్లెస్సింగ్స్ ఉంటేనే అలా కొనసాగుతారు. ఇలా శనీశ్వరుడు యొక్క బ్యూటీ కూడా మనం తెలుసుకోవాలి. కొంతమంది తరతరాలకి ఆస్తులు ఇస్తూ ఉంటారు. శనీశ్వరుడు బలం మరియు రాహుకేతువుల బలం ఉంటే కనుక వీళ్ళ తర్వాత తరం వాళ్ళు కూడా అనుభవించేంత ఇచ్చేంత అర్హుల్ని మనల్ని చేస్తారు. సో శనీశ్వరుడు యొక్క ఆశీస్సులను అందుకోవడానికి ఆయన గురురాశి అయిన మీనరాశి, అలాగే ఈ మీనరాశి మనం భగవంతుడి పాదం అని కూడా చెప్తాం. విష్ణుమూర్తి పాదము, అమ్మవారి పాదము, వెంకటేశ్వర స్వామి పాదము, రుద్రుని పాదము. ఈ మీనరాశి అంటేనే పాదాన్ని సూచిస్తుంది. ఎవరి పాదాన్ని? మన పాదాన్ని కాదు, పరమాత్మ యొక్క పాదాన్ని. ఇప్పుడు కనుక మనం చాలా గట్టిగా పరమాత్ముడి యొక్క పాదాన్ని పట్టుకుంటే ఎప్పుడు అసలు అంటే ఈ లౌకికమైన విషయాలు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ
ప్రాపంచిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకో, మన కర్తవ్యం ఎంతవరకో అంతవరకే ఉంటూ, ఇక మిగతా సమయాల్లో అనవసరమైన చిట్‌చాట్లు వీటిలకి వెళ్ళకుండా, మన జీవితాన్ని కనుక మనము మన పనులు మనం చేసుకుంటూ, భగవంతుడి ఆరాధనలో మనం మనసుని నిష్కల్మషంగా నిలిపితే కనుక చూడండి, ఈ 2½ ఇయర్స్‌లో శనీశ్వరుడు డెఫినెట్‌గా జాడించి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. కర్మకారకుడు. ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా మనల్ని బ్యాలెన్స్ చేసే టైం. అంటే వ్యయ స్థానం 12వ స్థానం. ఈ వ్యయ స్థానంలో వ్యయం అంటే ఏదైనా మన పాపకర్మలు వ్యయం అయిపోవడమే. పుణ్యకర్మలు కూడా వ్యయం అవుతాయండి. మనం అనుభవిస్తూ ఉంటే మనం ఆనందపడుతున్నామంటే అక్కడ పుణ్యకర్మ ఖర్చు అయిపోతున్నట్టు. మళ్ళీ మనం దాన్ని కొన్ని తెచ్చుకోవడానికి మళ్ళీ మనం సాధన చేయాలి. అలాగే కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కూడా పుణ్యకర్మ వ్యయం అయిపోతుంది. సో ఆల్ ద టైం మనల్ని మనం ఒక చెక్ పెట్టుకోవాలి. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే పాపకర్మలు వ్యయం చేసేసే టైం అనమాట ఇది. మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఇప్పుడు కనుక భగవంతుడి పాదాన్ని గట్టిగా పట్టుకుంటే కనుక మీకు చాలా కొండంత భారాన్ని ఆయన తీసేస్తాడు. ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రాకపోయినా ముందు అసలు ట్రాఫిక్ క్లియర్ అయితేనే కదా మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ చేరుకునేది. అలా ట్రాఫిక్ని క్లియర్ చేస్తాడు. పాపరాశి అంతా కూడా చాలా వరకు కరిగించేస్తాడు. అలానే మంచి రిజల్ట్స్ కూడా ఇస్తాడు. వ్యయ స్థానాల్లో శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి కర్మలన్నీ లెక్కించే దాత కాబట్టి ఇక్కడ మనం ఈ 2½ సంవత్సరాలు మనం ఎంత చక్కటి సత్కర్మలు చేస్తే అంతటి చక్కటి సత్ఫలితాలను ఆయన ఇస్తాడు. ఇది మనకి ప్లస్ అవుతుంది, ఆడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సత్కర్మలను భగవంతుడిని ఆశ్రయించడము, ఎక్కువగా ప్రాపంచిక విషయాల్లో ఉండకుండా, అంటే ఎంతవరకు మన వృత్తి ఎంతవరకు అంతవరకే, ఏదైనా ఎంతవరకు అంతవరకు, ఒక కర్తవ్య నిర్వహణ వరకే మన బాధ్యతగా, ఇంకా అంతకు మించి మనం లౌకికంగా వెళ్లకుండా ఆధ్యాత్మికంగా భగవంతుడి పాదాలను పట్టుకుంటే కనుక ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క మీనరాశి ప్రభావము అందరికీ ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది. 12 రాశుల వాళ్ళకి, 12 లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా. సింహరాశి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు అష్టమ శని మొదలైంది ఇప్పుడే. సో అష్టమ శని మొదలైంది. అష్టమ శని అష్టకష్టాల పాలు చేస్తుందేమో అన్న బాధ బెంగ పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని మనకి ఎందుకు వస్తాయంటే ఎవరికైనా సరే మన లైఫ్లో కొన్ని లెసన్స్ని ఇవ్వడానికి, అలాగే మన కర్మల్ని కొన్ని ప్రక్షాళన చేయడానికి, అలాగే కొన్ని మంచి ఫలితాలను ఇవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శనీశ్వరుడు మనం సత్కర్మలు చేస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో మనకి చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఒకవేళ మనకి తెలియకుండా ఏమైనా దుష్కర్మాలు చేస్తుంటే దానికి తగ్గ ఫలితాలను తీసుకుంటాం. అంతే సింపుల్. అందుకే కొంతమందికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని చాలా బాగుంటుంది. కొంతమంది ఇబ్బందులు పడతారు. అది పూర్వజన్మ దుష్కృతం కావచ్చు, ఈ జన్మలో తెలియక తెలిసి చేసేవి కావచ్చు, వాటిల వల్లే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం చేసినా మంచి అయితే చేసి వెళ్తాడు, ఖచ్చితంగా మంచి చేసి వెళ్తాడు. అయితే ఇక్కడ మీకు కొంతమందికి కొన్ని బ్లెస్సింగ్స్ని అందిస్తూ ఉన్నాడు, కొన్ని విషయాల్లో బ్లెస్సింగ్స్ని అందిస్తూ ఉన్నాడు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే వృత్తిపరంగా డెఫినెట్గా మంచి అనుకూలతలను మీరు చూస్తారు సింహరాశిలో పుట్టిన వాళ్ళు, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు. అయితే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మీ సింహరాశి, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఇంట్లోని వాళ్ళతోటి, బంధువర్గం వాళ్ళతోటి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి చాలా ఇబ్బందులు వస్తాయి. కెరియర్ పరంగా బాగుంటుంది. ఈ ఫ్యాక్టర్స్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. మీరు మంచికి పోతే చెడు ఎదురవుతుందా అన్నట్లు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తారు. అయితే మీ జన్మజాతకంలో గురుబలం ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో శనైశ్వరుడు కనుక సింహరాశిలో ఉంటే, అసలు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. శనైశ్వరుడు కనుక సింహరాశిలో ఉంటే మీకు అసలు ఈ అష్టమ శని సూపర్బ్. అసలు మీకు అసలు ఇవేవి మీకు ఎలిమినేట్ చేసేసండి. చెడ్డ పాయింట్లు ఏవి మీకు వర్తించవు. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఒకవేళ శనైశ్వరుడు సింహరాశిలో లేకపోయినా మకర రాశిలో ఉన్నా, లేదా కుంభరాశిలో ఉన్నా, వృషభ తులారాశిలో ఉన్నా అష్టమ శని డెఫినెట్గా మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. ఎలాంటి ఇబ్బందుల్ని పెట్టదు, ఎక్కువగా పెట్టదు. బట్ శనైశ్వరుడే మీ రాశిలో ఉంటే చాలా మంచి కాంబో. అంటే మీరు పుట్టడమే ఏలినాటి శనిలో పుట్టారని అర్థము. మీరు సింహరాశి వాళ్ళై మీ రాశిలో కనుక శనైశ్వరుడు ఉంటే మీరు పుట్టడమే ఏలినాటి శనిలో పుట్టారు. మీరు ఏలినాటి శనిలో పుట్టినప్పుడు అంటే మీరు పుట్టిన సంవత్సరము సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతూ ఉందని.
కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి మీరు పుట్టిన సమయంలో ఏలినాటి శని జరుగుతూ ఉందని చెప్పి అర్థం. సో అంటే మీరు పుట్టినప్పుడు ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి, జరిగే సమయంలో మీరు పుట్టారు కాబట్టి డెఫినెట్గా అష్టమ శని మీకు ఎప్పుడైనా సరే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని డెఫినెట్గా మీరు ఒక మంచి ఫలితాన్ని చూడటానికే మీకు ఈ ట్రాన్సిట్ వస్తుంది. చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. సో అందరికీ అలా ఉండదు. మరి మిగతా విషయాల్లో ఏంటంటే సంతానపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ సంతానం యొక్క జాతకం బాగుండి వాళ్ళకేమి ఇబ్బందులు లేవంటే మీ నేమ్ అండ్ ఫేమ్ విషయంలో కొంచెం ఇబ్బందులు మీకు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే మీ నేమ్ అండ్ అంటే అంతకుముందు మీకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్టబుల్గా ట్రీట్ చేసిన వాళ్ళు కొంచెం అది తగ్గిందా? ఇది అంటే ఎలా ఉంటుందంటే నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. బట్ ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే అష్టమ శని అయ్యే లోపల ఆయన మంచి ఫలితాన్ని ఇవ్వడానికే ఏదైనా జరుగుతుందన్న ఒక క్యాలిక్యులేషన్ మీరు ఉంచుకోవాలి. నా అహంకర్త హరిహి కర్త అని అంటారు. చేసేదంతా కూడా జరిగేదంతా కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉంటే కనుక డెఫినెట్గా దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉంటే కనుక డెఫినెట్గా సింహరాశి వాళ్ళకి అష్టమ శని చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే కొంచెం సింహరాశి వాళ్ళకి కొంచెం ట్రబుల్సమ్గా ఉంది ఈ అష్టమ శని అనేది. బట్ ఇక్కడ మీరు ఎంత సంయమనాన్ని పాటిస్తూ చాలా సహనాన్ని వహిస్తే, ఎప్పుడైనా శనైశ్వరుడు మనలో చూసే క్వాలిటీ ఏంటంటే సహనము, వినయము, సంయమనము. ఈ 3 ఎవరైతే పాటిస్తూ ఉంటారో అసలు మీరు జనరల్గా సింహరాశిలో పుట్టి ఈ 3 మీరు ఉంటే కనుక అసలు మీరు అష్టమ శని అసలు మీ జన్మజాతకంలో ఎలాంటి ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నా సరే అసలు మీరు అష్టమ శని మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. అసలు మీరు వర్రీనే అవ్వక్కర్లేదు. డెఫినెట్గా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. ఎందుకంటే సహనం కల వాళ్ళకి చుట్టూ ఎత్తి పొడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మీకేంటంటే మీరు ఆల్రెడీ మీరు ఇవన్నీ చూసేశారు కాబట్టి ఇప్పటికి దానికి తగ్గ రిజల్ట్స్ని మీకు శనైశ్వరుడు ఇస్తాడు. ఇది కొంత మీకేంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో అంటే పాదాలకు సంబంధించిన ఇబ్బందులు రాకపోవడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడము, పాదాలకి అంటే మడమల యొక్క నొప్పి రావడం, పాదాల యొక్క మడమల యొక్క నొప్పి రావడము, ఇలాంటివి కాళ్ళు కొంచెం బెనికితే అది కొంచెము పాత నొప్పి కింద పడడం, ఇలాంటివి ఏవైనా రావడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు సింహరాశి వాళ్ళకి మనం ఇప్పుడు చేసుకోబోయే పరిహారం ద్వారా ఇదంతా కూడా మీ జన్మజాతకం బాగా ఉంటే అప్పుడు ఇది ఒకవేళ మీకు శనైశ్వరుడు బలం ఉన్నా లేకపోయినా పెద్దగా అప్లికేబిలిటీ అంటే ఎక్కువ చూడరు, 30% చూస్తారు. మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే అప్పుడు మనం పరిహారం చేసుకుంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకుంటే ఎక్కువగా ఏమీ చూడరు. బట్ ఏంటంటే కొంచెము ఎప్పుడైనా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఏంటంటే మనకి మానసికంగా కొంత బాగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. వాటి నుంచి రావడానికి మన మనసులో ఎప్పుడు భగవంతుడినే మనం పెట్టుకున్నాం అనుకోండి, లౌకిక విషయాలు కాకుండా 24/7 భగవంతుడినే మన మస్తిష్కంలో ఉంచుకునే వాళ్ళ అయితే కనుక మీరు ఏ గ్రహదేవతలకి భయపడక్కర్లేదు. అన్ని గ్రహదేవతలు మంచి ఫలితాలనే ఇస్తుంది. కానీ సర్వకాల సర్వావస్థల్లో మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడి యొక్క ఎరికతోటి మనం పనులు చేసుకునే వాళ్ళమైతే కనుక ఎప్పుడైనా నిస్సందేహంగా ఏ గ్రహదేవతలు మంచి ఫలితాలనే ఇస్తాయి. అందులో ఆ కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక డెఫినెట్గా అష్టమ శని మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ జన్మజాతకం ఇక్కడ చూడక్కర్లేదు, ఇంకేమీ చూడక్కర్లేదు, నిస్సందేహంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఏదైనా మనం ఓవరాల్గా జనరల్గా చూడాలంటే అష్టమ శని అయ్యే లోపల మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. ఏ విషయంలో మంచి జరుగుతుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీకు వృత్తిలో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. డెఫినెట్గా ఈ అష్టమ శని అయ్యే లోపల సింహరాశి వాళ్ళకి వృత్తిపరంగా చాలా మంచి మార్పులు చూసే తీరుతారు. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా. ఉద్యోగస్తుల్ని ఆయన తృతీయ దృష్టితో చూస్తున్నారు. వ్యాపారస్తులు అంటే మీకు సప్తమాధిపతి ఆయనే అయ్యాడు కాబట్టి వీటిలో మీకు మంచి మార్పు రావడం కోసమే ఏదైనా మీకు కొంచెం ఇబ్బందులు వచ్చినా కూడా దాని గురించి మాత్రమే వస్తుంది. అంతకు మించి ఇంకేం ఇబ్బందులు ఉండవు. ఇది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అష్టమ శని ఇచ్చే ఫలితాలు చూశారు కదండి. ఈ శనీశ్వరుడి సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం చూద్దాము. శనీశ్వరుడు మీనరాశిలో ఉండగా చేసుకోవాల్సిన పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళకి వీరభద్రస్వామి వారి ఆరాధన. వీరభద్రస్వామి వారి దండకం చదువుకోవడం కావచ్చు, వీరభద్రస్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం కావచ్చు, లేదా నేను ఒక నామాన్ని చెప్తాను. ఈ నామాన్ని బాగా స్మరించడం వల్ల
కాలభైరవ స్వామి వారిని కానివ్వండి, వీరభద్ర స్వామి వారి ఆరాధన కానివ్వండి, చాలా చక్కటి సత్ఫలితాలను వస్తుంది. మీన రాశి అంటేనే మనకి సహజ కాలపురుషుడు కుండలిలోంచి 12వ స్థానం, వ్యయ స్థానం. మన రాత్రిపూట మన నిద్ర సౌఖ్యం ఎలా ఉంటుందని సూచించే రాశి మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి మీనరాశి. అలాగే ఎవరి రాశుల ప్రకారం వాళ్ళకి 12వ స్థానం సూచిస్తుంది. బట్ ఇది అందరికీ అప్లికేబుల్ అయ్యే రాశి కాబట్టి మీరు చూడండి, కాశీకి క్షేత్రపాలకులు వారాహి అమ్మవారు, అలాగే కాలభైరవ స్వామి వారు కూడా కాశీ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. మీరు శ్రీశైలం వెళ్తే శ్రీశైలంలో అక్కడ వీరభద్ర స్వామి ఆలయం ఒకటి ఉంటుంది. అంటే మొత్తం ఓపెన్గా ఉంటుంది, అంటే ఓపెన్ కార్ లాగా ఓపెన్గా ఉంటుంది. చుట్టూ 4 గోడలు ఉంటే అక్కడ ఉంటాడు. అంటే కొన్ని క్షేత్రాల్లో క్షేత్రపాలకులు ఉంటారు. ఎందుకు ఉంటారు? రాత్రిపూట ప్రత్యేకించి ఉగ్రదేవి దేవతలు రాత్రిపూట ఆ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు, సంచారం చేస్తూ కాపాడుతూ ఉంటారు. శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళడం అంటే, మీనరాశి అంటేనే మనకి సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి రాత్రిని సూచిస్తుంది, నిద్రాస్థానాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి అంటే ఇంకా చాలా ఉంటాయి, వన్ ఆఫ్ ద ఇది అది. సో ఈ సమయంలో కనుక మనము వీరభద్ర స్వామి వారిని కానీ లేదా కాలభైరవ స్వామి వారి ఆరాధన కానీ చేయడము, అలాగే కుక్కలకి వీలైతే ఆహారం పెడుతూ ఉండడము, ఇవి చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు. శనీశ్వరుడు ఎవరిలో అయినా చూసేది ప్యూరిటీని మాత్రమే. మనం కనుక మన ప్యూరిటీని మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఏ గ్రహ దేవతలు మనల్ని బాధించలేవు. అంటే ప్యూరిటీ అంటే ఎప్పుడూ కూడా నిష్కల్మషమైన మనసుతోటి, మంచి ఆలోచనలతోటి, సానుకూల దృక్పథంతో, సచ్చింతనతోటి మనల్ని మనం పెట్టుకుంటూ ఉంటే కనుక అప్పుడు గ్రహదేవతలన్నీ కూడా వాటి బ్లెస్సింగ్స్ని మనకి ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందులో మనకి శనీశ్వరుడు అయితే ఇంకా ఎక్కువగా, ఇప్పుడు మనకి అన్ని గ్రహాలు ఇచ్చే దీవెనను ఒక ఎత్తు అయితే, శనీశ్వరుడు ఇచ్చే దీవెనను మటుకు ఖచ్చితంగా అన్నిటికంటే మించి అనే చెప్పాలి. చూడండి, ఆయన ఏది ఇచ్చినా సరే, ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం చూద్దాము. వీరభద్రస్వామి దండకం కావచ్చు, వీరభద్రస్వామి అష్టోత్తరము, మీ ఇంటి దగ్గర ఏమైనా వీరభద్రస్వామి వారి ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళడం. కొంతమంది వీరభద్రస్వామి వారి పీఠాలు పెట్టుకుంటారు, పీఠాలకు వెళ్ళి దర్శించి రావడము. ఒకవేళ ఇవేవి లేవు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే నామము కాలభైరవ స్వామి అయితే మనకి శివాలయాల్లో కనిపిస్తూ ఉంటారు. సో కాలభైరవ స్వామి వారిని తరచూ దర్శనం చేసుకుంటూ రావడము, కాలభైరవ స్వామి వారి ఆరాధన ఇది చేసుకుంటే కనుక మనకి మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు వీరభద్ర స్వామి వారికి సంబంధించిన ఒక నామము మనం ఒకటి తెలుసుకుందాము. అలాగే భద్రకాళి అమ్మవారి ఆరాధన కూడా శనీశ్వరుడు చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి చక్కగా తోడ్పాటుగా ఉంటుంది. ఇప్పుడు మనం వీరభద్ర స్వామి వారికి సంబంధించిన ఒక నామాన్ని తెలుసుకుందాము. ఇది మీరు ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థలో నామం కాబట్టి జపించుకోవచ్చు. మీకు వీలు కుదిరినప్పుడల్లా ఏ పనిలో ఉన్నా మనసులో ఈ నామాన్ని జపించుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జన్మ జాతకంలో ప్రతికూలతలు ఆయన ఏమన్నా ఇస్తుంటే వాటిని తొలగించి అనుకూల ఫలితాలని మనందరికీ కూడా అందజేస్తారు. ఈ నామం వచ్చేసేసి భద్రకాళి పాహిమాం వీరభద్ర రక్షమాం. భద్రకాళి పాహిమాం వీరభద్ర రక్షమాం. భద్రకాళి పాహిమాం వీరభద్ర రక్షమాం. ఈ నామాన్ని జపించాలి. ఈ నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు, సర్వకాల సర్వవస్థలో ఈ నామాన్ని జపించవచ్చు. నామానికి ఏ రకమైన అంటే నామానికి ఎలాంటి మనకి ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ నామాన్ని జపించడం వల్ల ఈ 2.5 years కూడా శనీశ్వరుడు ఇచ్చే మంచి రిజల్ట్స్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. అలా మనందరం కూడా నవగ్రహ దేవతల ఆశీస్సులు తీసుకొని మన జీవితం అంతా శుభాంశాలతోటి అనుకూలంగా సాగాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.